వైఎస్ జగన్ చూసి మనం నేర్చుకోవాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతటికి ఏమి నేర్చుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్‌లో మీకు నచ్చినటువంటి రాజకీయ నేత ఎవరు అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక అసెంబ్లీలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో వైసీపీ నేతలు వెల్లోకి వెళ్లి దూసుకొచ్చి రభస చేయడం పైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మండిపడ్డారు. అయితే కాగితాలు చించి విసరడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నించారు. అయితే అసెంబ్లీలో 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయినటువంటి వైసీపీని చూసి ఏం చేయకూడదో, ఏం చేయాలో వంటి విషయాలు నేర్చుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగం పైన, ధన్యవాద తీర్మానం పైన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జనసేన నేతలు కావచ్చు, జనసేన యూత్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా బాగా వైరల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.